హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్కు సంబంధించి వేకెన్సీస్ను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే వీరు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 309 వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు. అందులో అదర్స్కు 125 వేకెన్సీస్ను కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30 వేకెన్సీస్ కేటాయించారు. ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్కి 72 వేకెన్సీస్ను కేటాయించడం జరిగింది. ఎస్సీకి 55, ఎస్టీకి 27 వేకెన్సీస్గా కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి లేదా అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే అప్లికేషన్ను ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి ఈ అప్లికేషన్కి అయితే ఫిల్ చేయాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్కు సంబంధించిన లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేయొచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసే ముందు అభ్యర్థులు ఈ PDF డౌన్లోడ్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిదని అయితే సూచించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు అప్లై చేయదలుచుకున్న అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ 3 years ఇన్ సైన్స్, BSc విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లేదా ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లైన్లో మీరు డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, లేదా 10+2 స్టాండర్డ్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ని వీరు 27 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, SC ST కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ను కల్పించడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే PWBD క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేది 25/4/2025 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. క్లోజింగ్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 24/5/2025గా ఇవ్వడం జరిగింది. అంటే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే అభ్యర్థులు 24/5/2025 తేదీలోపు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకు గ్రూప్ B E1 లెవెల్ ప్రకారం 40,000 నుంచి 1,40,000 వరకు వీరికి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోవద్దు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఉద్యోగాలు సాధించడం ద్వారా మీకు మీ కుటుంబానికి ఎన్నో ప్రయోజనాలు అనేది అయితే చేకూరుతాయని అయితే తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలను అయితే మిస్ చేసుకోవద్దు. అప్లై చేసి కష్టపడి చదివి ఈ ఉద్యోగాలను అయితే సాధించండి. ఫ్రెండ్స్, మంచి ఉద్యోగాలు, ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్స్ రేర్గా పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దని అయితే నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసిన అభ్యర్థుల యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లికేషన్ వేసిన అభ్యర్థులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక్కొక్క రాంగ్ క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుందనేది అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఆన్సర్ చేసేటప్పుడు ఆచితూచి మీకు తెలిసినట్లయితేనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రాంగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుంటేనే మంచిదని అయితే తెలియజేస్తున్నాను. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పర్ఫార్మెన్స్ను బేస్ చేసుకొని వారైతే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తర్వాత వాయిస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే
కొన్ని సైకలాజికల్ అసెస్మెంట్స్, ఫిజికల్, మెడికల్ ఎగ్జామినేషన్స్ను, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నీ చేసేసి ఈ ఉద్యోగాల్లో అయితే అభ్యర్థులను అపాయింట్ చేయడం జరుగుతుంది అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క రోల్ నెంబర్స్ని వారైతే కనుక వారి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరుగుతుంది. అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఆ యొక్క రోల్ నెంబర్ ద్వారా వీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్న విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు. లేదా వారు మీరు సెలెక్ట్ అయిన తర్వాత దాన్ని కాల్ లెటర్ని వారు ఈమెయిల్కి పంపించడం జరుగుతుంది అని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్కు సంబంధించిన హాల్ టికెట్స్ని కూడా వారు ఈమెయిల్కి పంపిస్తారు. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.